హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు శనివారం. ఉత్తరా నక్షత్రం కాసేపట్లో అయిపోతుంది. తర్వాత హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అందరూ కూడా హస్త నక్షత్రాన్నే చూసుకోవాలి. ఎందుకంటే 9 గంటల తర్వాత హస్త నక్షత్రం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి హస్త నక్షత్రమే తారాబలంగా చూసుకోవాలి. అయితే ఈరోజు శనివారం కలిసి వచ్చింది, విశేషమైనటువంటి రోజు. కానీ హస్త నక్షత్రంలో అప్పులు చేయరాదు. రేపు ఉదయం ఆదివారం అమృత సిద్ధి యోగం ఉంటుంది. కాబట్టి రేపు అత్యంత విశేషమైనటువంటి రోజు. రేపు సూర్యోదయ కాలంలో హస్త నక్షత్రం ఉంటుంది. అమృత సిద్ధి యోగంలో విశేషంగా మనం ఏదైనా పూజని ఆచరించినట్లయితే అది సిద్ధిస్తుంది. అటువంటి అద్భుతమైన తాంత్రిక పూజ ఉంటుంది. దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం అందరం కూడా ఓం సరస్వతి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు సరస్వతి నామాన్ని జపించడం వలన సరస్వతి అనుగ్రహము, జ్ఞానము సిద్ధిస్తుంది. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం సరస్వతి అయి నమః, ఓం సరస్వతి అయి నమః, ఓం సరస్వతి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన సరస్వతి అనుగ్రహం, జ్ఞానం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో విశేషంగా మనం కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. ఎంతోమందితో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితంలో నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. అదే విధానంగా మన వల్ల కూడా కొందరు పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. మనల్ని చూసి కూడా కొందరు వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటూ ఉంటారు. అయితే అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని క్షణాలలో, కొన్ని సందర్భాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుంది. ఆ రోజుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వలనే పంచపాండవులు మళ్ళీ రాజులయ్యారు. అదేవిధంగా ప్రకృతికి ఒక సమాధానాన్ని అందించారు. ఆ విధంగానే మన జీవితంలో మనం వృద్ధి చెందాలన్నా, కుటుంబ విషయంలో కావచ్చు, జీవిత విషయంలో కావచ్చు, ఏదైనా కఠిన సందర్భాన్ని ఎదిరిస్తే, కఠినమైన పరిశ్రమని మనం పొందితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థానాన్ని ఎన్నుకుంటాం. కాబట్టి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒక స్త్రీ తను ప్రసవ సమయంలో ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని ఎదిరిస్తుంది. దాని ప్రతిఫలం ఒక అద్భుతమైన, అందమైన శిశువు జననం. అదే విధానంగా మన జీవితంలో 2 విషయాలు: జననం, మరణం. మరణం చెందిన తర్వాత మోక్షం, పుణ్యఫలం. కానీ మరణించడం కఠినమైన నిర్ణయం, మరియు ఆ మరణాన్ని ఎదిరించడం కఠినమైన నిర్ణయం. మరణాన్ని స్వీకరించడం కూడా కఠినమైన నిర్ణయమే. మరణించిన తర్వాత, శరీరం అంతమైన తర్వాత ఆత్మ అనేది ఇంకొక జన్మాన్ని ఎత్తి ఒక రూపాన్ని అలంకరిస్తుంది. అదే విధానంగా మన జీవితంలో కూడా మోక్షం పొందాలి అంటే ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదిరించినప్పుడు మరణాన్ని పొందితేనే మోక్షం. ఇంకొక జీవితమైనా కూడా కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలలో మనకి కఠినమైన పరిస్థితులు వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆ తక్షణంలోనే, అంటే కొద్ది రోజుల్లోనే ఏదో ఒక శుభం జరుగుతుంది అని అర్థం. ఇలా మన కుటుంబాలలోనూ, మన చుట్టుపక్కలన ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని మనం ఎదిరించి ఉంటాం. దాన్ని కష్టం అనుకోకుండా వాటిని స్వీకరించినప్పుడే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు అందరూ తెలుసుకోవాల్సింది, ఈరోజు శనివారం పాడ్యమి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుండి 15 రోజులు అమావాస్య పూర్తయి ఆదివారం రోజు ఉగాది ఆచరిస్తాం. అయితే వసంతము అనేది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అయితే మన పంచాంగ శాస్త్రం ప్రకారం మనము దక్షిణ భారతంలో మనకి ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతూ ఉంటుంది. చాలా విశేషమైన ఋతువు. ఉగాది పర్వదినాల్లో మనం ఏం చేస్తాం? పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు, లాభ నష్టాలు, సుఖదుఖాల గురించి తెలుసుకుంటాం. మంచి విశేషమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు శనివారం. శనివారం రోజు కొన్ని సంప్రదాయాలు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఎప్పుడు కూడా రాత్రి నిద్రించడానికి ముందు తల దువ్వుకోకండి. నిద్రించడానికి ముందు అలంకరణ చేసుకోకూడదు. నిద్రించడానికి ముందు అలంకరణ చేసుకుంటే ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ పని చేయరాదు. తరువాత దువ్వెనలను చిన్నపిల్లలకి ఏ కారణానికి కూడా ఇవ్వకూడదు. 4 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకు అస్సలు ఇవ్వకూడదు.
వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వాటిని నోట్లో పెట్టుకొని ఆడుకోవడం వల్ల దాన్ని అనుకోకుండా ఏదైనా అంటిపెట్టుకొని ఉంటే దానిలో ఉన్న క్రిమి కీటకాలన్నీ ఆ ఎనర్జీ ఇన్ఫెక్షన్గా మారి వాళ్ళకి నోటి చుట్టూ ఒక మచ్చలాగా, నల్లటి మచ్చలాగా ఏర్పడి అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక జీవితాంతం ఆ మచ్చలు పోవట ఇది వైజ్ఞానిక కారణం కూడా ఉంది. మన సాంప్రదాయం కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ఉంది. అయితే చిన్నపిల్లలు, చిన్నారులకి భవిష్యత్తులో ఎడ్యుకేషన్లో అభివృద్ధి చెందాలన్నా మరియు వాళ్ళ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా మనము సాంప్రదాయాలతో పాటు కొన్ని సంస్కారాలు మనం అందిస్తూ ఉండాలి. ఎప్పుడైతే తల్లి, తండ్రి సంస్కారాలను పాటిస్తూ వాళ్ళకు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు వాటిని పాటించి ఉన్నత స్థానానికి ఎదుగుతూ ఉంటారు. కానీ ఇంకొక విషయం ఏమిటంటే ఇళ్లల్లో ఉన్నప్పుడు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వాళ్ళ జీవితంలో అసంతృప్తి జీవితాన్ని అనుభవించడానికి కారణాలు మరియు భార్యాభర్తల్లో విడిపోవడానికి కారణాలు మరియు వారి మధ్యలో అసంతృప్తి జీవితం పెరగడానికి మరియు కుటుంబంలో ఘర్షణలు ఏర్పడడానికి కారణం మన ఇళ్లల్లోనే కొన్ని కారణాలు ఉంటాయి. మనము హాల్లో టీవీ ఉంటుంది. టీవీని వీక్షిస్తూ ఉంటాం. కొందరు నేలపైన కూర్చొని టీవీ చూస్తారు. మరికొందరు సోఫా పైన, చైర్ పైన ఇలా కూర్చొని చూస్తూ ఉంటారు. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా అదే సోఫా పైన కూర్చొని ఆ చైర్స్ పైనే కూర్చుంటూ ఉంటారు. అదే విధానంగా ఏ సమయంలో మనం బయటికి వెళ్ళి వచ్చినా ఆ తర్వాత మనం కూడా అక్కడే కూర్చుంటూ లేస్తూ ఉంటాం. అంటే సోఫా సెట్స్ అయ్యుండవచ్చు, దివాన్ కాట్స్ అయ్యుండవచ్చు, చైర్స్ అయ్యుండవచ్చు. వాటిపైన మనం కూర్చొని లేచి వచ్చే వాళ్ళ ఎనర్జీ కూడా అప్పుడు అక్కడే వదిలేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి దానిపై పడుకొని టీవీని చూడడం, దానిపైన నిద్రించడం లాంటివి చేస్తే వాళ్ళ జీవితంలో అసంతృప్తి లహరీలు ఏర్పడి వాళ్ళ జీవితం అసంతృప్తిగా మారుతుందట. అనారోగ్యం వస్తుంది. దానివలన అందరూ కొంచెం దీన్ని గమనించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలన్నా సోఫాలపైన నిద్రపోవడం, ఒక చైర్స్ పైన, దివాన్స్ పైన నిద్రపోవడం అలవాటు చేసుకోకూడదు. వాటిని వెంటనే మానేసేయాలి. పిల్లలకి అంతే. ఎప్పుడూ కూడా కూర్చొని దివాన్ పైన కానీ, సోఫాల పైన కానీ, చైర్స్ పైన కానీ వాటిపై నిద్రించడం చిన్న పిల్లల్ని అలవాటు చేస్తే వాళ్ళకి చెడు లహరీలు అనేవి వాళ్ళల్లో ప్రవేశం చేసి నష్టపోవడం మరియు తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళడం మరియు ఓసిడి లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మన సనాతన ధర్మంలో చెప్పినదే. కాబట్టి అందరూ గమనించి జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం హస్త నక్షత్రాన్ని తీసుకుంటే ఈరోజు అశ్విని, మగ, మూల నక్షత్రం వారికి క్షేమతార. అత్యంత శుభకరమైన రోజు. చక్కగా ఉపయోగం చేసుకోండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. జాగ్రత్త వహించడం మంచిది. కృతిక, ఉత్తరాషాఢ వారికి సంపత్తార. ఆర్థికంగా అభివృద్ధి అయ్యే యోగం. ఈరోజు ఏదైనా కొనుగోలు చేసినా మంచిదే. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యంలో సమస్యలు ఏర్పడతాయి. కాస్త అయినంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార. అత్యంత శుభకరమైనటువంటి రోజు. ఈరోజు అన్ని కార్యాలు మీరు అనుకున్నట్లే జరుగుతాయి. ప్రయత్నించండి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార. అత్యంత శుభకరమైనటువంటి రోజు. చక్కగా ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వారికి నైధన తార. అంత శుభకరం కాదు. కోపము, చిరాకు, ఏదో తెలియని బాధ ఉంటుంది. అయినంత వరకు ప్రశాంతంగా ఉండండి. కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధన తార. కొంచెం ప్రయత్నించడం అధికమైతే ఈరోజు సాయంత్రం లోపే అన్నీ మీ ఫేవర్గా అయిపోతాయి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యతార. అంత శుభం కాదు. అన్నిటిలో మనకి విరుద్ధంగా ఉంటాయి. జాగ్రత్త వహించండి. దివ్యమైన వాస్తు పరిహారం. పూర్వదిశ సింహద్వారం ఉంటుంది. ఆ సింహద్వారం కింద లేదా ద్వారము లేదా ఆ ద్వారము ఉండే స్థానంలో లేకుండా ఉంటే దాని ద్వార దోషం అంటాం. అంటే సింహద్వారం తూర్పు దిశ సింహద్వారం దోషం ఉంటే ఏం జరుగుతుంది? సింహద్వారం దోషాన్ని ఎలా కనుక్కోవాలి? కొందరు ఏం చేస్తారంటే నార్త్ ఈస్ట్ కార్నర్ని ఈస్ట్కి పెడతారు. తర్వాత 5 అడుగులు వదిలిపెట్టి ఉంటారు, 8 అడుగులు వదిలిపెట్టి ఉంటారు, లేదా దక్షిణం ఉత్తరానికి మధ్య భాగంలో తూర్పుకు పెట్టి ఉంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో విధానంగా క్యాల్కులేషన్ చేసి ఆర్కిటెక్ట్ డిజైన్స్ చేసి చక్కగా పెట్టేస్తారు. అయితే తూర్పు ద్వారంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే
ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ సంతానమే వాళ్ళకి విరోధంగా స్టార్ట్ అవుతుంది. తండ్రి పిల్లల్లో శత్రుత్వం రావడం, తల్లి తండ్రి మాటల్ని ధిక్కరించడం, వాళ్ళే సొంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల వల్ల తల్లి తండ్రి బాధపడడం, చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడం, చెడు సహవాసాలని చేయడం, ఇటువంటివి ప్రారంభమవుతాయి. అందువల్ల ఇటువంటివి ఏదైనా సమస్యలు గనక ఇంట్లో ఉన్నట్లయితే తూర్పు దిశలో ఉన్న డోర్లో ఏదో సమస్య ఉంది అని అర్థం. ఆ సమస్యని మీరు పరిష్కారమైనా చేసుకోవాలి. లేదా ఆ సమస్యని కనిపెట్టడానికి అవ్వట్లేదు అన్నప్పుడు ఈ సమస్యలు ఉన్నవారి ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని గోడకి తగిలించడం వలన ఖచ్చితంగా ఈ ఒక ప్రభావం మీ పిల్లలపైన మీపైన చూపించి ఈ సమస్యల నుండి కాస్త విముక్తి లభిస్తుంది. దివ్య పూజ. రేపు ఆదివారం అమృత సిద్ధి యోగం ఉంది. తెల్ల జిల్లేడు ఒత్తు కానీ అరటినారు ఒత్తులు కానీ సిద్ధం చేసుకోండి. తెల్ల జిల్లేడు కర్రలు లభిస్తాయి లేదా హోమానికి ఉపయోగించడానికి పెట్టి ఉంటారు. జిల్లేడు కట్లు లేదు అంటే ఒక పుల్ల లేదంటే ఒక కర్ర అలాంటివి తెచ్చి రేపు ఉదయాన్నే దేవుడి గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి ఆ నెయ్యి దీపాల్లో జిల్లేడు ఒత్తులు వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత మన చేతిలో ఏదైతే పుల్ల ఉంటుందో దానికి ఒక కాటన్ లేదా ఒక బట్ట చుట్టి నూనెలో అద్ది దానికి కర్పూరం రాసి దాన్ని మండేలా చేసి ఇంటి ద్వారానికి 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు దృష్టి తీయాలి. అలా దృష్టి తీసి ఇంటి బయట పడేయాలి. బాగా కాలిపోయిన తర్వాత దానిపై కొన్ని నీళ్లు పోసేయాలి. తర్వాత దాంట్లో వచ్చే మసిని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నుదుటిలో ధరించాలి. ఇలా రేపు ఉదయాన్నే 8 గంటల లోపల మనం ఆచరిస్తే మనపై ఏదైనా చెడు దృష్టి లేదా మనపై ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉంటే అది లేదా ఇతరుల నుండి వచ్చే ఈర్ష్య మరియు నరదృష్టి ఉంటూ ఉంటాయి కదా, నెగిటివ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటికి కూడా దృష్టి దోషం ఉన్నట్లయితే అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఆ కడ్డీ దాన్ని తీసి డస్ట్బిన్లో వేసి పడేయండి. ఇంత సింపుల్ పరిష్కారం, దీన్ని చక్కగా ఆచరించండి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ఎక్కడైనా భోజపత్రి లభిస్తుంది. అది పేపర్ లాగా ఉంటుంది, ఆకులాగా ఉంటుంది. ఆ భోజపత్రిని తెచ్చి మనం కాలికి రాసే పారణ ఉంటుంది కదా, దాన్ని కాస్త తెచ్చి తులసి కడ్డీ తీసుకొని దాన్ని అద్దుకొని ఆ భోజపత్రిపై ఓం నమో నారాయణాయ అని చెప్పి నారాయణ నామాన్ని రాసి తదుపరి ఆ భోజపత్రిని చక్కగా చుట్టి దానికి పసుపు దారం చుట్టి దాన్ని మహావిష్ణువు ముందు పెట్టి పూజించి మన ఇంట్లో ఉన్న వారందరికీ తలకి దృష్టి తీసి తులసి వనంలో వేసేయాలి. తులసి వనం అంటే మన ఇంట్లో ఉండే తులసి మొక్క. తర్వాత ఆ తులసి మొక్కలో కొంచెం మట్టి తీసి అందులో దీన్ని లోపల వేసి ఒక చిటికెడు నీళ్లు పోసేయాలి. ఇలా చేస్తే గనక ఈ నారాయణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది మరియు దేవతానుగ్రహం ప్రాప్తిస్తుంది. మీరు ఏదైతే ప్రయత్నంలో ఉన్నారో ఆ పనులన్నీ కూడా చక్కగా అవుతాయి. ఏ విఘ్నాలు లేకుండా అభివృద్ధి చెందుతాయి. అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.